బాలు 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 మై హబ్బీ, ఐ లవ్ యూ సో మచ్. ఇవాళ నిజంగా నువ్వు మ్యాన్లీగా బిహేవ్ చేసావు. ఆదిత్యని నువ్వు గుమ్మం దాకా రానివ్వకుండా బయటే నిలబెట్టి నా మర్యాదని కాపాడావు చూడు, అది నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. డార్లింగ్, నీ భర్తగా నిన్ను సపోర్ట్ చేయడం నా బాధ్యత. నీ మాట గెలవాలనే నేను అలా చేశాను. ఐ నో బేబీ, నేనంటే నీకు చచ్చింది ఇష్టమని నాకు బాగా తెలుసు. శశి, నువ్వంటే నాకు ఇష్టం మాత్రమే కాదు, నువ్వు నా ప్రాణం. నీ జోలికొచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే నేను ఏమాత్రం స్పేర్ చేయను. యు ఆర్ మై క్వీన్. థ్యాంక్ యూ బేబీ. ఈ ఒక్క మాట చాలు. నీలాంటి అండర్స్టాండింగ్ ఉన్న భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. నో, నీలాంటి గార్జియస్ లేడీ నా వైఫ్ కావడం నిజంగా లక్ అంటే నాదే. వాళ్ళు ఇలాగే నువ్వు టోటల్గా నా కంట్రోల్లోకి వచ్చేయాలి. నేను గీసిన గీతని దాటకుండానే ఉండాలి. నీకంటూ సొంత ఆలోచన లేకుండా నువ్వు బ్లైండ్గా నన్నే ఫాలో అయిపోవాలి. అప్పుడే నేను అనుకున్న పని పూర్తవుతుంది. ఆ సీతారాములను విడగొట్టి ఈ అయోధ్య నిలయంలో నుంచి బయటికి వెళ్ళగొట్టి ఈ కోటకి నేనే మహారాణిని అవ్వాలి. దాట్ ఈస్ మై డ్రీమ్. శశి, ఈ శశిరేఖ అనుకుందంటే సాధించినట్టే. రాణి, డాక్టర్ గారు చెప్పినట్టు నీ కాలు నొప్పి తగ్గాలంటే నువ్వు ఆ టాబ్లెట్స్ వేసుకోవాలి. టాబ్లెట్స్ వేసుకోవాలంటే ముందు ఏమైనా తినాలి కదా. తాతయ్య, మీరైనా చెప్పండి. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలండి? ఇప్పుడు నాకేం తినాలని లేదు. అమ్మా రాణి, అన్నీ తెలిసిందానివి ఇలా చిన్నపిల్లలాగా మొరాయిస్తే ఎలాగమ్మా? అమ్మా, నువ్వు డైనింగ్ టేబుల్ దాకా నడిచి రాలేవని నేనే భోజనం తీసుకొచ్చాను. అత్తమ్మా, ఇవాళ మీకు బాగా ఇష్టమైన కూరే చేశాను, కొంచెం తినండి. అబ్బా వద్దు సీత, నాకు ఆకలిగా లేదు. అమ్మా, నా చేత్తో ముద్దలు కలిపి పెడతాను, ప్లీజ్ కాదనుకో. అమ్మా ప్లీజ్ కొంచెం తినమ్మా, ఓకేనా? నా బంగారు తల్లి కాదు. రాము, ఈ అమ్మని నీ మాటలతో మాయ చేయడం నీకు బాగానే తెలుసు. అది మాయ చేయడం కాదమ్మా, మమకారం చూపించడం. నువ్వంటే వాడికి ప్రాణం. నువ్వు మేం చెప్పిన మాట వినకున్నా వాడు చెప్పింది మాత్రం ఖచ్చితంగా వినాల్సిందే. ఇక చాలు నాన్న. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈ ఒక్క ముద్ద. ఇది నీ పెద్ద కోడలు సీత ముద్ద. వద్దంటే తను బాధపడుతుంది. అవునవునత్తమ్మా, నేను బోలెడంత బాధపడతాను. చాలేంట్రా, ఇద్దరే నన్ను చిన్నపిల్లని చేసినట్టు ఆడిస్తున్నారు. అత్తమ్మా, మీరెంత పెద్దవారైనా మీ మొహంలో మాకొక్కొక్కసారి పసిపిల్ల రూపమే కనిపిస్తుంది. తాతయ్య, అత్తమ్మ చిన్నప్పటి ఫోటో ఏమైనా ఉందా? లేకేమమ్మా, ఉంది. మన హాల్లో అమ్ములు చిన్నప్పటి ఫోటో ఉంది, 2 పిల్లకలు వేసుకుని ముద్దుగా. అచ్చు మీ అత్తమ్మ కూడా అలాగే ఉండేది. అమ్మా ఏమైంది? ఏం లేదురా.
ఎందుకో ఉన్నట్టుండి మన అమ్ములు గుర్తొచ్చింది. రేపే దాని పుట్టినరోజు. రే రాము, ఒక్కసారి అమ్ములింటికి నన్ను తీసుకెళ్తావా? అమ్మా, నీ కాలు నొప్పి కదా, ఇలాంటి స్థితిలో బయటికి వెళ్ళటం ఎందుకు? నేను సీత వెళ్ళి అమ్ములియని నీ దగ్గరికి తీసుకొస్తాం. ఆ పని చేయండి రా. పుట్టినరోజు నాడు అమ్ములు మనందరితో కలిసి ఉంటే సంతోషంగా ఉంటుందిరా. అలాగైతే మన ఇంట్లోనే చిన్న పార్టీ అరేంజ్ చేద్దాం. రాణి, ఏమంటావ్? వద్దండి. అమ్ములు కాపురానికి వెళ్ళి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఇంతలోనే మన ఇంటికి పంపించమంటే వాళ్ళు పంపిస్తారో లేదో. అందుకే మనమే వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి మనసారా అక్షింతలు చల్లి అమ్ముల్ని దీవించేసొద్దాం. అత్తమ్మా, మంచి ఐడియా. మనందరం సడన్ గా వెళ్తే మన అమ్మలు ఎంత సర్ప్రైజ్ అవుతుందో, సంతోషంతో ఎంత పొంగిపోతుందో. అవునమ్మా, అలాగే చేద్దాం. అమ్మా, ఇప్పుడు సంతోషమే కదా, ఈ చిన్న ముద్ద తిను. చాలు నాన్న. ప్లీజ్ అమ్మా, ఈ చిన్న ముద్ద. నానా, నువ్వు కూడా రా నాన్నా, నీకు కూడా ముక్కలు పంచుతాను. సరోజ, కోడలేది కనిపించట్లేదే? మన మాటనే కాదని గడప దాటి బయటకు వెళ్ళింది కదా, అందుకే దానికి బుద్ధి రావాలనే పనిష్మెంట్ ఇచ్చాం. పనిష్మెంటా? కొంపదీసి మీరిద్దరూ కోపంలో ఆ పిల్లాన్ని కొట్టి చంపేలేదు కదా? ఏంటి మీ కళ్ళకి మేము మరీ అంత బొర్రలేని వాళ్ళలా కనిపిస్తున్నావా? అది బంగారు గుడ్లు పెట్టే బాతు. దాన్నెందుకు చంపుకుంటాం? మరి పనిష్మెంట్ అంటే ఏంట్రా? ఏం చేశామా? ఆ దరిద్రపు మొహాన్ని చీకటి గదిలో పడేసి తలుపు గడి పెట్టాం. చందు, చందు, తలుపు తెరు చందు, తలుపు తెరవండి చందు. చందు, నాకు చాలా భయంగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళను. ఇంకెప్పుడు మీ మాటని కాదనను. చందు ప్లీజ్, చందు, చందు, చందు ప్లీజ్, చందు, చందు. రేయ్, నీ పెళ్ళం అల్లాడిపోతుంది, పోయి చూడు. ఒక్కసారి నా మాట విను. తలుపు తీయి చందు, నీకు దండం పెడతాను. చందు, అబ్బబ్బబ్బబ్బా. ఛ! ఇందాక నుంచి చెవిలో జోరి గల అరుస్తోంది. చందు. ఏయ్, ఏంటి అరుపులు? నేను ముందే చెప్పాను కదా, నువ్వు చేసిన తప్పుకి నేను విధించిన శిక్ష ఇది. ఈ రాత్రంతా నువ్వు ఈ గదిలో మగ్గి చావాలి.